నమస్తే. ఆహా వేదికగా అన్స్టాపబుల్ అయితే బ్రేకులు లేకుండా దూసుకెళ్తున్నాడు బాలయ్య. అది రాజకీయంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, లేదా బుల్లితెర మీద కావచ్చు. అన్స్టాపబుల్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఈసారి ఫస్ట్ గెస్ట్ ఎవరు? ఎందుకంటే ప్రతి సీజన్లో ఫస్ట్ గెస్ట్కి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఉంటూ వస్తుంది. అయితే ఈసారి ఫస్ట్ గెస్ట్ ఎవరు, ఈసారి చిరంజీవి గారు రాబోతున్నారా అనేటువంటి ఒక అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. సో మొత్తానికి దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అన్స్టాపబుల్ అనేది ఏదైతే ఉందో ఆహాకి సంబంధించి కూడా సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువగా పెంచినటువంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అది కాక అల్లు అరవింద్ సంబంధించినటువంటి ఈ వేదిక మీద బాలకృష్ణ గారు హోస్ట్గా రావడం అనేది ఒక పెద్ద చర్చ కింద మారింది అప్పట్లో. అయితే అప్పటి నుంచి కూడా ప్రతి సీజన్లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనే దానిపైనే ఎక్కువ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఫస్ట్ గెస్ట్ మనం చూస్తే మోహన్ బాబు గారు వచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇలా వస్తున్నారు. ఈసారి సీజన్లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనే దాని మీద అయితే చాలా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అయితే చాలా వరకు చిరంజీవి గారు రాబోతున్నారు, ఎందుకంటే ప్రమాణ స్వీకారం వేదిక మీద కూడా ఇద్దరు కలిశారు. నెక్స్ట్ September 1st బాలకృష్ణ గారి 50th ఏదైతే యానివర్సరీ ఆఫ్ సినిమా ఏదైతే ఉందో దాంట్లో కూడా కలవబోతున్నారు. సో ఖచ్చితంగా చిరంజీవి గారు రాబోతున్నారు అనేది అయితే మనం చూసాం. సో ఈసారి మీ యొక్క అనాలిసిస్ బట్టి ఏం జరగబోతుంది? అన్స్టాపబుల్ వేదికగా చిరు అండ్ బాలయ్య కలవబోతున్నారంటే ఏం చెప్తారు? అసలు సీజన్ 4 ఉంటుందా లేదా అనే మీద మొన్నటిదాకా చర్చలు నడిచినాయి. ఎందుకంటే బాలయ్య బాబు చాలా బిజీగా ఉండటం, రాజకీయంగా బిజీగా ఉన్నారు, చాలా యాక్టివిటీస్లో ఉన్నారు. కాబట్టి ఈసారి సీజన్ 4 ఉంటుందా లేదా అనే డౌట్ అయితే ముందు ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ సెప్టెంబర్ నెలని బాలయ్య మాసంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే September 1వ తారీఖున ఆయనకి సన్మానికి 50 ఏళ్ల సినీ జీవితానికి సంబంధించిన సత్కార కార్యక్రమం జరగబోతుంది. అలాగే September 6వ తారీఖున వాళ్ళ అబ్బాయి లాంచింగ్ కూడా ఉంది. అలాగే మరి సెప్టెంబర్ మధ్యలోనే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ సంబంధించిన కూడా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారనే సమాచారం ఉంది. సీజన్ 4 అయితే ఉందనేది సమాచారం. కాబట్టి ఎప్పటి నుంచి ఏంటి అన్నప్పుడు దసరా టార్గెట్గా వీళ్ళు దిగుతున్నారు అనేది సమాచారం అయితే ఉందండి. మీరు అన్నారు ఫస్ట్ గెస్ట్ ఎవరనేది. ఈసారి అంటే చిరంజీవి గారు వస్తారు, ఇదిగో వస్తున్నారు అనేది ఎప్పటి నుంచో టాక్ అయితే ఉంది. గత నడిచిన 3 సీజన్లో కూడా చిరంజీవి గారు రాకపోవటం అనేది జరిగింది. అసలు వీళ్ళిద్దరూ ఒక వేదిక పంచుకుంటారా లేదా అని డౌట్ అయితే ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చిరంజీవి గారు అక్కడ వేదిక మీదకి వెళ్ళటం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కిను మరి నందమూరి ఫ్యామిలీకి కూడా మంచి ఫ్రెండ్షిప్ అనేది కుదరటం జరిగింది. కాబట్టి ఇక మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి మధ్యలో కూడా గ్యాప్ తొలగిపోయింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారు వస్తారా రారంటే ఒక డౌట్ ఉంది. ఏంటంటే అరవింద్ గారి ఫ్యామిలీకి చిరంజీవి గారి ఫ్యామిలీకి మధ్యలో కూడా గ్యాప్ ఉంది అనేది వార్తలు వైరల్ అయినాయి. కాబట్టి మరి చిరంజీవి గారు అరవింద్ గారి ఆహాకి వస్తారా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంది. దాన్ని చెక్ పెట్టాలంటే పటాపంచలు చేయాలన్నా కానీ చిరంజీవి గారు ఈ వేదిక మీదకి రావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎట్లాగో మన ఈ 2 ఫ్యామిలీల మధ్యలో ఏం వైరుధ్యం లేదని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో చిరంజీవి గారు వచ్చి ముందు వీటికి ఈ రూమర్స్కి చెక్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆహా వేదిక మీద మొదటి ఎపిసోడ్కి బాలయ్య బాబు చిరంజీవి గారు ఉండే అవకాశం అయితే ఉంది. అంటే గతంలో కూడా చూసుకుంటే మనకి ఎవరైతే స్టార్స్ అయితే వస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మళ్ళీ మిగతా స్టార్స్ గారు రావడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈసారి గేమ్ చేంజర్ కూడా సినిమా రాబోతుంది అతి తొందరలో. కాబట్టి ఆ ప్రమోషన్స్ గురించి అయినా సరే రామ్ చరణ్తో పాటు చిరంజీవి గారు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు. 100% గేమ్ చేంజరే కాదు, విశ్వంబర్ కూడా రాబోతుంది. సంక్రాంతికి January 10వ తారీఖున విశ్వంబర్ రిలీజ్ కాబోతుంది. మరి బాలయ్య బాబు సినిమా NBK 109 ఉంది, అది December కానీ January కానీ అంటున్నారు. మరి ఈ 2 సినిమాలు కూడా హెల్ప్ అవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయితే ఈసారి అస్వత్రంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాలయ్య బాబు తన నందమూరి ఫ్యామిలీలో 3వ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా జరిగింది. కాబట్టి మోక్షజ్ఞని కూడా ఒక ఎపిసోడ్కి తీసుకొస్తారా లేదా అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే కెమెరా ఫీరు ఇవన్నీ పోవాలంటే కనీసం ఇలాంటి కార్యక్రమాల్లో మోక్ష పాల్గొంటే ఇంకా రసవత్తరంగా ఉంటుంది. నందమూరి ఫ్యామిలీస్ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఎపిసోడ్లో మళ్ళీ మోక్షజ్ఞ కూడా ఉండే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.
అయితే గతంలో మనం చూసుకుంటే సీజన్ 3 మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అదిగాక ఓన్లీ భగవంత్ కేసరికి సంబంధించి ప్రమోషన్స్కి మాత్రం వాడుకున్నట్టు కూడా చాలా వరకు రూమర్స్ మనకు వినిపించాయి. ఏదైతే భగవంత్ కేసరికి సంబంధించినటువంటి ఒక విలన్ అర్జున్ రాంపాల్ కావచ్చు, హీరోయిన్ శ్రీలీల కావచ్చు, వీళ్ళందరూ రావడం మనం చూసాం. కానీ తర్వాత మళ్ళీ ఎటువంటి సీజన్స్ కంటిన్యూ చేయలేదు. సో అదేవిధంగా ఈసారి సీజన్ 4 ఉండబోతుందా లేదా కంప్లీట్ మీల్ దొరుకుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చారండి పోయినసారి సీజన్ 3 అనేది. ఈసారి నేను అనుకోవడం అన్లిమిటెడ్ ఎడిషన్గా చేయాల్సింది, చేస్తేనే రసవత్తరంగా ఉంటుంది. ఇంకా రాజకీయంగా ఆయన బిజీగా ఉన్నా కానీ ముఖ్యమైన కొంతమంది గెస్టులు మనకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వేదిక మీద రప్పించి, ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు బాలయ్య బాబుకి, అటు రాజకీయంగా కూడా గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యామిలీకి, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉండే సినిమా రంగ వ్యక్తులందరూ చాలా దగ్గర అయిపోయారు. అప్పట్లో కొంత భయపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం వెళ్తే మళ్ళీ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి, ఇబ్బంది పడతామని ఒక భయభక్తులతో ఉండేవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు. కొంతమంది గళం ఇప్పేవాళ్ళు కాదు. ఈసారి ఓపెన్గా మాట్లాడటానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా కూడా మళ్ళీ పార్టీకి దగ్గర అవ్వచ్చు అనుకునే వాళ్ళు, గతంలో ఉన్న గ్యాప్ని భర్తీ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ వేదిక మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నేను అనుకోవడం ఏంటంటే దత్తు గారి ఫ్యామిలీ, నాగశ్విని కానీ లేదా వాళ్ళ అమ్మాయిలు కానీ, వాళ్ళు మంచి సక్సెస్ ఇచ్చారు కాబట్టి, వైజయంతి బ్యానర్ కూడా ఒక వాల్యుబుల్ టైం కాబట్టి, ఇది ఇటు బాలయ్య బాబుకి 50 years కెరీరు, ఇటు వైజయంతికి 50 years కెరీర్ కాబట్టి వాళ్ళు కూడా ఈ సీజన్లో అన్స్టాపబుల్ దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్స్టాపబుల్ రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఓన్లీ ఇది సినిమా రంగానికి మాత్రమే సంబంధించిన షో లాగానే మనకు అంతకుముందు గతంలో కనిపించింది. కానీ ఈసారి సీజన్ 4లో సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా రాబోతున్నారా అంటే ఏమంటారు? కొంతమంది రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి స్పీకర్గా సురేష్ రెడ్డి గారు వాళ్ళు వచ్చారు కాబట్టి, ఈసారి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అన్స్టాపబుల్ మనకి అది లిమిటెడ్ ఎడిషన్గా 3 ఎడిషన్ లిమిటెడ్ అయ్యింది. ఈసారి మరి అన్లిమిటెడ్ ఎడిషన్గా తీసుకురావాలంటే మరి బాలయ్య బాబు సినిమాలో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్కన మోక్ష సినిమాలో గెస్ట్ అపీరెన్స్ అంటున్నారు, ప్రశాంత్ వర్మ సినిమాలో. మరి ఎన్బికి 109 తర్వాత మరి అఖండ 2 ఇటు లాంచింగ్ 14 Reels ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చేయబోతున్నారనే సమాచారం అయితే ఉంది. మరి దిల్ రాజు గారికి ఒక సినిమా చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది. ఏది ముందు ఏది వెనకవుతి అనేది తెలియట్లేదు. సినిమాలు కూడా చాలా ఉన్నాయి బాలయ్య బాబు చేతిలో. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబుకి హిట్ల మీద ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీకి ఏంటంటే హిట్ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు హిట్ల వైపు, సక్సెస్ వైపు పరుగు పెడుతుంది ఇండస్ట్రీ అనేది ఇప్పుడు. దాంతో బాలయ్య బాబు డేట్స్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ బాలయ్య బాబు డేట్స్ ఇస్తారా లేదా? ఇప్పుడు ఆవేశం రీమేక్లో కూడా బాలయ్య బాబు చేయబోతున్నారు అనేది సమాచారం వస్తుంది. ఇట్లా ఇన్ని ప్రాజెక్టులు బాలయ్య బాబు ఉన్నప్పుడు మరి ఒక షో కోసం మరి ఎక్కువ కేటాయిస్తారు టైం అనేది చెప్పలేము మనం. అయితే గతంలో మనం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసాం రాజకీయ పరంగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కిరణ్ కుమార్ కావచ్చు, సురేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ చూసాం. ఈసారి అన్స్టాపబుల్లో వైసీపీకి సంబంధించిన నేతలు కూడా రాబోతున్నారని కొంత వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ వస్తే బాలయ్య గారి డైలాగ్స్కి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్లకి ఎలాంటి రసవత్తరమైన షో ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి, అప్పటి బలవంతంగా పార్టీలో ఉండి కొనసాగిన వాళ్ళు, ఇక మనకు అనుకూలంగా లేదు వాతావరణం, మనం కూడా అటు వెళ్ళిపోయి ఉన్న విషయాలను చెప్పేద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళని పిలిపించే అవకాశం ఉంది, వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ వేదిక ద్వారా ఒక క్లారిటీ, జగన్మోహన్ రెడ్డి ఫలానా లేకపోతే అక్కడ జరుగుతుంది వ్యవహారం ఇది అని చెప్పాలి కాబట్టి, లేదా ఆ సునీత లాంటి వాళ్ళు, షర్మిల లాంటి వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా ఈ వేదిక మీదకి. సో మొత్తానికి అన్స్టాపబుల్ వేదికగా వైఎస్ ఫ్యామిలీ రాబోతుందా అంటే అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. షర్మిల, సునీత లాంటి వాళ్ళు అయితే భయపడలేదుగా, మనం ఎలక్షన్ టైంలో చూసాము. కాబట్టి ఈసారి వేదిక మీద పిలిపించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య లేదా ఇలాంటి అంశాలను కొద్దిగా వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పిలిపించే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా వెళ్తుందా లేకపోతే రాజకీయపరమైన షోగా మారుతుందా అని చెప్పలేము. కానీ మధ్యలో రాజకీయ మసాలా ఉంటే తప్పేం లేదు. ఎందుకంటే సినిమా రాజకీయం రెండు పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా చేసుకోవచ్చు.
అయితే ఈసారి రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రాష్ట్రాలకు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేది చాలా పెద్ద ప్రముఖంగా ఉంది. గత 5 ఏళ్లుగా దానికి సంబంధించి సాధించిందంటూ ఏదీ లేదు, ఒక పురోగతి అయితే లేదు. సో ఖచ్చితంగా ఎన్నోసార్లు వైఎస్ సునీత గారు వచ్చేసి దీని మీద మీడియా సాక్షిగా తను ఎన్నో చెప్పినా సరే అంత పెద్ద ఎలివేట్ అయితే అయిన పరిస్థితులు లేవు ఎలక్షన్ టైంలో. సో ఖచ్చితంగా అన్స్టాపుల్ అనేది ఒక పెద్ద వేదిక కాబట్టి ఈ వేదిక మీద ఇంకొద్దిగా ఎక్స్పోజ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి షోస్ బాగా చూస్తారు కాబట్టి ఈ వేదిక మీద చెప్పాలనే కోరిక కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజే హోమ్ మినిస్టర్ సునీత గారు కలవటం జరిగింది. మరి కలిశారంటేనే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం దగ్గరలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా ఆవిడ. సో మొత్తానికి ఈసారి అన్స్టాపుల్ సీజన్ 4 లిమిటెడ్ ఉండదు, అన్లిమిటెడ్గానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎన్ని ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 10 ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓ పక్కనేమో బిగ్ బాస్ 8 కూడా అన్లిమిటెడ్ అంటున్నారు. మరి ఇది కూడా అన్స్టాపుల్ కూడా అన్లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ 8 లేకపోతే ఇదేమో సెప్టెంబర్లో స్టార్ట్ అయితే అది అక్టోబర్ దసరాకి అంటున్నారు. కాబట్టి నువ్వా నేనా అనేట్టుగా ఓ పక్క నాకు హోస్ట్ గాను ఇంకో పక్క బాలయ్య హోస్ట్ గా నువ్వా నేనా అన్నట్టుగా ఈ పోటీ కూడా ఒక రసవత్రంగానే ఉంటుంది చెప్పాలంటే. మనం చెప్పలేము ఒక 8 ఎపిసోడ్లు ఒక 10 ఎపిసోడ్లు చేసినా ఆశ్చర్యపడక్కర్లా. లేదా ఒక కనీసం తక్కువ 6 7 ఎపిసోడ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి బాలయ్య గారు ప్రతి శుక్రవారం అయితే నేను రాను, ఇదేం సీరియల్ కాదు అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా ఆయన డైలాగ్ వర్షన్లో చాలా చాలా బాగా అనిపించింది. అదేవిధంగా ఈసారి కూడా ఒక టైం అంటూ ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా గతంలో లానే వచ్చే ముందు మాత్రమే చెప్పే అవకాశం ఉందంటారు? ఈ టైం బాండింగ్ పెట్టుకుంటే కొద్ది కష్టమే. ఎందుకంటే రెగ్యులర్ టైం ఫార్మాట్లు చేయడానికి బిగ్ బాస్ 8 సాధ్యం అవుతుంది, కానీ దీనికి సాధ్యం కాదు. బాలయ్య బాబు పక్క సినిమాలు చేసుకోవాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు మన అన్స్టాపుల్ అనేది. ఇదైతే రెగ్యులర్ ఫార్మాట్లో సాగిపోతుంది కాబట్టి నాకు అతను ఏంటంటే పూర్తిగా అది కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉంటుంది కాబట్టి దీని టైం బాగుంటే కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇది అలా కుదిరే అవకాశం లేదు. ఒక్కొక్కసారి బాలయ్య బాబు బిజీగా ఉండొచ్చు, గెస్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు బాలయ్య బాబు దొరకపోవచ్చు. లేదా గెస్టులతో బాలయ్య బాబు ఫ్రీగా ఉన్నప్పుడు గెస్టులు దొరకపోవచ్చు. ఈ సమస్య కూడా ఉంటుంది ఎక్కువ. ఈ షోకి ఇబ్బందికరంగా ఉన్నది అదే, అదొకటి. అందువల్లే పోయినసారి లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చారు, ఈసారి అన్లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చే అవకాశం ఉంది. షో క్లిక్ అయింది కాబట్టి ఆహా ఓటీటీ కూడా ఈ మధ్యన కొద్దిగా సరైన సినిమాలు కానీ లేకపోతే ఇది లేకపోవడం వల్ల కొంత వెనకబడిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇతర ఓటీటీలతో పోల్చుకుంటే. మళ్ళీ దీనికి షోకి ఒక లైవ్ మినిట్లో రావాలంటే అన్స్టాపబుల్ లాంటి షో అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రాజీ పడకుండా అరవింద్ గారు మళ్ళీ బాలయ్య బాబుని, ఒక చిరంజీవి గారు కూడా ఈ వేదిక మీద ఆయన తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఈ సీజన్ 4 పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అంచనాలు భారీగానే ఉంటాయండి. షో క్లిక్ అయిన షో కాబట్టి సెప్టెంబర్ నెల బాలయ్య బాబు మొత్తం ఫుల్ బిజీగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే తన కుమారుడిని లాంచింగ్ చేయటం అనేది ఒక పెద్ద టాస్క్ కాబట్టి మరి ఆ కార్యక్రమాలు ఉంటాయి, ఈ షో కార్యక్రమాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేస్తారని ఒక ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మరి బాలయ్య బాబుని ఒక పక్కన సినిమా షూటింగ్లో NBK 109 షూటింగ్లో రాజస్థాన్ వెళ్ళి వచ్చారు. మరి ఒక పక్కన రేపు కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మళ్ళీ ఇంకో పక్కన షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెన్ ఇన్ని కార్యక్రమాలు ఒక పక్కన మళ్ళీ హిందూపురం వెళ్ళి అక్కడికి వెళ్ళి తన ప్రజలతో కలిసి అక్కడ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్లో ఇన్ని కార్యక్రమాలను ఎలా చేస్తున్నారు అనేది అర్థం కాని విధంగా ఆయన షెడ్యూల్స్ ఉన్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆహా వేదికగా అన్స్టాపుల్ మంచి సక్సెస్ కావాలని ఈసారి షోలో మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చిరంజీవి గారు కావచ్చు, వైఎస్ సునీత, షర్మిల గారు కావచ్చు, ఇలాంటి మంచి ఎపిసోడ్స్ పడాలని అయితే కోరుకుందాం. నమస్తే.